పోజులు పెట్టే కాదు, వీడియో తీస్తాను నేను. సరే, ఆల్ఫాబెట్ ఛాలెంజ్ చేద్దామా? ఆల్ఫాబెట్లే రావంట. నువ్వు ఫస్ట్ చెప్పాలన్నా, అట్లాంటివన్నీ చెప్పకూడదు. ఆల్ఫాబెట్స్ గుర్తున్నాయి కదా, గుర్తున్నాయి లేదా? ఆల్ఫాబెట్స్ అంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ అందరూ చేస్తుంటారు కదా. ఇన్స్టాగ్రామ్ చూసినావా ఎప్పుడన్నా? చూడలా. సర్లే, ఇప్పుడు చేద్దు. అంత అందంగా ఎలా పుట్టావు? చెప్పు. ఏం చెప్పాలనికి? పుగిడా వైపు ప్రాంక అందుకే ముందు చెప్పాలని చెప్పిన. ఆల్ఫాబెట్ ఛాలెంజ్ అని చెప్పిన. అంత అందంగా ఎలా పుట్టావు అని చెప్పిన. దాని తర్వాత చెప్పు. దేవుడు పుట్టించాడు తెలీదు నాకు. నా పరువు తీయద్దు ప్లీజ్, చెప్పవా? అంత అందంగా ఎలా పుట్టావు? పుడితే పుట్టావు, భూమి మీదకి ఎందుకు వచ్చావు? నిజాన్ని తెలుదా? నిజంగా తెలు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఆల్ఫాబెట్ ఛాలెంజ్ నాన్న. ఆల్ఫాబెట్స్ ఏమి చెప్పు ఫస్ట్. నేను పోతానన్నయ్య, నేను పోతాను. ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఇప్పుడు ఏబిసిడి. ఇప్పుడు నువ్వు కాదు, ఏబిసిడి కదా. ఆల్ఫాబెట్ ఛాలెంజ్ అన్న తర్వాత అంత అందంగా ఎలా పుట్టావంటే ఏతోనే కదా స్టార్ట్ అయ్యేది. చిన్న లాజిక్ ఇలా మిస్ అయ్యవరా? ఓకే, ఇప్పుడు నేను బీత చెప్పాలా? పూసుకోవడం కాదు, ఫస్ట్ చెప్పు. అంత నువ్వేమని చెప్పినా? అంత అందంగా ఎలా పుట్టావు? బీతో ఏం చెప్పాలి నాన్న? బువ్వ తినేక పుట్టినా. అదే చెప్పిన, అసలు ఏదైనా చెప్పొచ్చు. బువ్వ బీత చిన్నతో అసహ్యంగా ఉంటావు. దుబ్బగా వద్దు, సన్నగా ఉండు. వద్దురా స్వామి, ఆల్ఫాబెట్లు